హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇదిగో చూస్తున్నారు కదా, చక్కటి పీతలతో నా స్టైల్లో నేను మంచి కర్రీ చేయబోతున్నాను. సో చాలా బాగుంటుంది పీతలతో కర్రీ. అందరూ చాలా రకాలుగా చేస్తారు, నేను తినే స్టైల్లో నేను చేస్తున్నాను. సో దానికి ఏమేమి కావాలంటే టమాటాలు, కొత్తిమీర, ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. సో నేను పీతలు ఈరోజు మునక్కాడలతో ట్రై చేయబోతున్నాను అనమాట, వెరైటీగా. సో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దానికైతే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగిన తర్వాత పీతలు కట్ చేసి నీట్గా పెట్టుకునే ఉంటాయి కదా, శుభ్రంగా కడిగేసి అవి పసుపు, ఉప్పు వేసి కొద్దిగా కలిపి మగ్గినిచ్చిన తర్వాత ఇలా వస్తుంది అనమాట, కొంచెం రెడ్గా. సో వెంటనే ఉడికిపోతాయి అన్నమాట. ఇవి ఎక్కువసేపు టైం కూడా తీసుకోవు, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, ఈజీగా ఉడికిపోతాయి తొందరగా. సో ఓకేనా, ఇలా 2 సార్లు కలిపిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేస్తున్నాను. ఎక్కువ వద్దు, పెద్ద సైజు ఒక టమాటా తీసుకుంటే చాలు, సరిపోతుంది. కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువే టమాటా వేస్తే సరిపోతుంది. ఇది కూడా వేసేసి చక్కగా కలిపేసేసి మూత పెట్టామంటే చక్కగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి కలుపుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అయితే ఇంకా మగ్గినట్లే, ఆయిల్ అంతా బయటకు వచ్చినప్పుడు ఇది ఏం పేస్ట్ అంటే గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు, చెక్క, లవంగా, ఒక యాలుక్కాయ వేసి నేను చక్కగా మిక్సీ పట్టాను. సో చికెన్ కర్రీకి లాగే మంచి గ్రేవీ మసాలా వస్తుంది. అలా వేసామంటే చక్కగా ఒక టైం అలా తిప్పేసి చక్కగా కలిపేసి మొత్తం ముక్కలకి గ్రేవీ పట్టేటట్టుగా కలిపేసి మూత పెట్టుకుందాం. ఈలోపు ఏం చేద్దామంటే తోడేసిన పెరుగు ఉంటుంది కదా, కొంచెం గ్రేవీకి రావాలంటే పెరుగుని కొంచెం బీట్ చేసి మనం పెరుగు వేసామంటే కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ వద్దు, ఒక 2 స్పూన్లు నేను చక్కగా బీట్ చేసేసి గడ్డలు లేకుండా అది వేసి కలిపేసాను అనమాట. చాలా బాగుంది. నాన్ వెజ్ కర్రీస్లోకి పెరుగు అనేది ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేస్తే గ్రేవీ వస్తుంది, అసలు టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది. సో అది కొంచెం కలిపిన తర్వాత పెరిగేసి కలిపిన తర్వాత కారం మన టేస్ట్ తగ్గట్టు, కొంచెం పీతల్లోకి ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది. ఓకేనా, కారం వేసి తిప్పిన తర్వాత ఎక్కువ వద్దు, 2 టీ గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఇవి ఏంటంటే తొందరగా మగ్గిపోయేది అనమాట పీతలు, ఎక్కువసేపు ఉడకపెట్టక్కర్లేదు. కొంతమంది కుక్కర్లు వేసి విజిల్ పెట్టడం అట్లాంటివి చేస్తుంటారు, అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఈజీగా ఉడికిపోయే కర్రీ కాబట్టి ఇది. పీతల్లో కొంచెం వాటర్ పోసుకున్నాక ములక్కాయ ముక్కలు కూడా వేసేసేసి, వాటర్ పోసాక వేయాలి ములక్కాయ ముక్కలు, లేదంటే గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. సో వేసిన తర్వాత కొంచెం కలిపేసేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మొత్తం ముక్కలు మళ్ళీ కలవాలి కదా, గ్రేవీ అంతా పట్టాలి కాబట్టి. కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా తీసాను. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. చాలా తొందరగా అయిపోతుంది అనమాట, ప్రాసెస్ ఎక్కువ అనుకుంటారు, సో చాలా తొందరగా అయిపోతుంది. చూసారా, ఆయిల్ కూడా కొంచెం బయటకు వచ్చేసేసింది.